ఏమంటారు, క్రోమియం, సెలీనియం, సో కాల్షియం, పొటాషియం, బాడీకి అందాల్సిన పోషకాలు అనమాట. ఇవి తీసుకుంటే శరీరంలో ఉండే అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. కణాలు మొత్తం, శరీరం మొత్తం కూడా కణాల సమూహం. కణాలన్నీ, కొన్ని కోట్ల కణాలు కలిపితే కొన్ని అవయవాలన్నీ కలిపితే ఒక మానవ శరీరం. ఈ కణాలన్నీ పని చేయాలి అంటే వాటికి పోషకాలు కావాలి. ఇది మనం అర్థం చేసుకోవాలి. కణాలన్నీ పని చేయాలి అంటే కణాలకి పోషకాహారం కావాలి. మనకు 2 రకాల ఆహారాలు అవసరం: పోషకాహారం, రెగ్యులర్ ఆహారం. ఒక బైక్కి ఇంజిన్ ఆయిల్ కావాలి, పెట్రోల్ కూడా కావాలి. కార్కైనా సరే ఇంజిన్ ఆయిల్ కావాలి, పెట్రోల్ కూడా కావాలి. పెట్రోల్ ఏమో బండి నడపడానికి, ఇంజిన్ ఆయిల్ ఏమో ఇంజను, మిషన్ను అదంతా కూడా కరెక్ట్గా ఉండడానికి, చెడిపోకుండా ఉండడానికి. ఆహారానికి తేడా. మనం ఓన్లీ పోషకాలు తింటూ బతకొచ్చేసారంటే అలా లేదు. ఓన్లీ ఆహారం తిని పోషకాలు లేకుండా అసలు బతకలేము. ఇంజిన్ ఆయిల్ లేకుండా బండి నడపలేము. అలాగని ఇంజిన్ ఆయిల్ ఒకటే ఉండి పెట్రోల్ లేకపోతే బండి నడపలేము. సో పోషకాలు అవసరం, అందరూ తీసుకోవాల్సిందే. తీసుకోవాల్సిందే. లేకపోతే ఇంజిన్ ఆయిల్ లేకపోతే ఎలాగైతే బండి చెడిపోద్దో, పోషకాలు లేకపోతే శరీరం చెడిపోద్ది. తిండి ఎంత తిన్నా సరే మనం ఏం చేస్తున్నాము, తిండి ఒక్కటే తింటున్నాం అంటే పెట్రోల్ ఒకటే వేస్తున్నాం బాడీలో, ఈ బండిలో పెట్రోల్ ఒకటే కాదు, ఇంజిన్ ఆయిల్ కూడా మార్చాల్సి వస్తుంది, ఇంజిన్ ఆయిల్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. అది అవసరం. అది అర్థమైందా? డిఫరెన్స్ అర్థమైందా? రోజు వారి తినే పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, వీటన్నిటిలో మనకున్న ప్రాబ్లం ఏంటి అంటే పండించే విధానాలు మారిపోవడం వల్ల, వ్యవసాయ పద్ధతులు మారిపోవడం వల్ల, క్లైమేట్ మారిపోవడం వల్ల, వాతావరణంలో ఎక్కువ మార్పులు రావడం వల్ల మనం తినే ఆహారంలో పోషకాలు తగ్గిపోతున్నాయి అంతే. ఇంజిన్ ఆయిల్ సపరేట్గా తీసుకోవాలి, పెట్రోల్ సపరేట్గా తీసుకోవాలి. మన శరీరానికి కూడా పోషకాలు సపరేట్గా తీసుకోవాలి, ఆహారం సపరేట్గా తీసుకోవాలి. 40 సంవత్సరాల క్రితం ఇలా లేదు పరిస్థితి. మన ఆహారం తింటే దాంట్లో పోషకాలే ఉండేవి. అర్థమైందా? ఆ టైంలో ఆహారం తిన్నా పోషకాలే ఉండేవి. ఇప్పుడు అలా లేదు. పోషకాలని సపరేట్గా తీసుకోవాలి, ఆహారాన్ని సపరేట్గా తీసుకోవాలి. మనం ఆహారం ఒకటే తీసుకుంటున్నాము, పోషకాలను సపరేట్గా తీసుకోవాలనే కాన్సెప్ట్ మనకి ఇంకా రాలా. మనకి ఇంకా ఆ మైండ్, ఆ మెచ్యూరిటీ రాట్లా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పుట్టిన పద్ధతులు, పరిస్థితులు, తిన్న ఆహారం, దాన్ని బట్టి దానికి అలవాటైపోయాం. తిండి ఒకటే తిండి అనుకుంటున్నాం కానీ పోషకాలు తిండి అనుకోవట్లా. అంతా దాంట్లోనే కొట్టుకుపోద్ది అనుకుంటున్నాం. ఇప్పుడు ఏమైపోయిందంటే బండి కాబట్టి తొందరగా చెడిపోయింది. ఇది శరీరం, మనిషి దేవుడిచ్చింది కాబట్టి లేటుగా చెడిపోతుంది అన్నమాట. ఎంతో కొంత తట్టుకొని కొన్ని సంవత్సరాల పాటు మనము ఏమీ సరిగ్గా పోషకాలు ఇవ్వకపోయేసరికి అప్పుడు చెడిపోతుంది. అర్థమవుతుందా? మెడిసిన్ ఎలాగైతే సపరేట్గా తీసుకోవాలో రోగం కోసము, ఆరోగ్యం కోసం పోషకాలు సపరేట్గా తీసుకోవాలి. అర్థమవుతుందని చెప్పింది. నేను దీని గురించి మాట్లాడాలా. పోషకాహారం, మీకు మెడిసిన్ గురించి, మెడిసిన్లో ఏముంటుందో మీకు తెలీదు. డాక్టర్ సజెస్ట్ చేస్తే మెడిసిన్ కొనుక్కొని తీసుకుంటున్నారు. సార్ తలనొప్పి ఉంది, దానికి సపరేట్ మెడిసిన్ ఉంది, మనం కొనుక్కుంటాం. అవునా? ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, దానికి సపరేట్ మెడిసిన్ ఉంది, మనకు తెలియదు, డాక్టర్ని అడిగి కొనుక్కొని వేసుకుంటాము ఒళ్ళు నొప్పుల కోసం. బీపీ ఉంది, డాక్టర్ని అడిగి బీపీకి ఏం మాత్ర కావాలో ఆ మెడిసిన్ ఏంటో సపరేట్గా కొనుక్కొని వేసుకుంటాం. షుగర్కి అంతే, థైరాయిడ్కి అంతే. సో లివర్కైనా, కిడ్నీ ప్రాబ్లమ్స్ అని ఏదైనా సరే దానికి సపరేట్ మెడిసిన్ ఉంటుంది, మనకు తెలియదు, డాక్టర్ని అడిగి రాయించుకొని కొనుక్కొని వాడుకుంటాం. ఇప్పుడు నా కాన్సెప్ట్ కూడా అదే. న్యూట్రిషన్ కూడా మనకు చాలా మందికి అర్థం కాదు, తెలియదు. మన ఆహారాన్ని తినేస్తున్నాము, పోషకాహారాన్ని తినట్ల. పోషకాహారం కూడా సపరేట్ ఒక ఫుడ్, అది కూడా ఒక మెడిసిన్. న్యూట్రాసూటికల్ మెడిసిన్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ మందుల్ని ఫార్మాసూటికల్ మెడిసిన్ అంటాం. ఇంగ్లీష్ మందులు ఏం చెప్తాము? ఫార్మాసూటికల్ మెడిసిన్. పోషకాహారము దాన్ని న్యూట్రాసూటికల్ మెడిసిన్ అంటాం. న్యూట్రాసూటికల్ మెడిసిన్. చాలా జాగ్రత్తగా గమనించండి నేను చెప్పేది, బాగా గమనించండి. అటు ఇటు తిరుగుతూ ఉంటే మాత్రం మీరు కొంచెం పాయింట్ మిస్ అయిపోతారు. బాగా గమనించండి. నిన్న పాయింట్కి నేను కనెక్ట్ చేసుకుంటూ వస్తున్నాను.
నేను ఒక్కసారి రిపీట్ చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఎంత ఎక్కువ తెలుసుకున్నామని కాదు, ఉన్నది ఒకటి తెలుసుకున్నది అర్థం చేసుకున్నామా లేదా అనేది చాలా పాయింట్, చాలా ఇంపార్టెంట్. మళ్ళీ రిపీట్ చేస్తాను. న్యూట్రిషన్ అనేది ఒక సపరేట్ సబ్జెక్ట్, మెడిసిన్ అనేది ఒక సపరేట్ సబ్జెక్ట్, ఫుడ్ అనేది సపరేట్. ఇవన్నీ సపరేట్ సపరేట్. న్యూట్రిషన్ ఒకటి కాదు, మెడిసిన్ ఫుడ్ ఒకటి కాదు, మెడిసిన్ న్యూట్రిషన్ ఒకటి కాదు. ఈ మూడు సపరేట్. మెడిసిన్ సపరేట్, ఫుడ్ సపరేట్, న్యూట్రిషన్ సపరేట్. అయితే మనకు బైక్లో ఇంజిన్ ఆయిల్ పెట్రోల్ కాన్సెప్టే మైండ్లో పెట్టుకోండి. ఇంజిన్ ఆయిల్ పెట్రోల్ రెండు కావాలా అంటే రెండు కావాల్సిందే, ఏ ఒకటితో పని అవ్వదు, ఏ ఒకటితో పని అవ్వదు, రెండు కావాల్సిందే. ఇంజిన్ ఆయిల్ పని ఇంజన్ని స్మూత్గా ఉంచుతుంది, దాన్ని రిపేర్ రాకుండా చేస్తుంది, లైఫ్ స్పాన్ పెంచుతుంది. పెట్రోల్ పని బండి నడపడానికి మాత్రమే పనిచేస్తుంది. ఇంజన్ని స్మూత్గా వచ్చే పని పెట్రోల్ది కాదు, పెట్రోల్ వేరు, బండి నడుపుకోవడానికి. ఫుడ్ అనేది పెట్రోల్ లాంటిది, మనం పని చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అంతే. మనం కాళ్ళు ఎత్తుతున్నాము, చేతులు ఎత్తుతున్నాము, నడుస్తున్నాము, కూర్చుంటున్నాము, మాట్లాడుతున్నాము, పరిగెడుతున్నాము, సో పనులు చేసుకుంటున్నాము, సో ఇంట్లో వీటికి పెట్రోల్ లాగా మన ఫుడ్ కావాలి మన పని చేసుకోవడానికి. కానీ ఈ ఇంజన్ ఉంది చూడండి, ఈ బాడీ సరిగ్గా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి మనకు న్యూట్రిషన్స్ కావాలి, పోషకాలు కావాలి, అది సపరేట్. మనం రోజుల తరబడి, సంవత్సరాల తరబడి ఓన్లీ ఆహారం ఇచ్చేస్తున్నాం. ఇది ముందు ఇంతకుముందు 40 సంవత్సరాల క్రితం ఈ కాన్సెప్ట్ లేదు. ఎందుకు లేదు అంటే ఆ టైంలో సపరేట్గా న్యూట్రిషన్ తీసుకోవాల్సిన పని లేదు. ఆ టైంలో న్యూట్రిషన్ తీసుకోవాల్సిన సపరేట్ పని లేదు. ఎందుకంటే మనం ఏం తిన్నా సరే దంపుడు బియ్యం తినేవాళ్ళం ఆ టైంలో, స్టార్టింగ్ నుంచే. పాతకాలంలో తినే ప్రతి ఆహారంలో పోషకాలు ఉండేవి. ఇంట్లో పెరట్లో పండించుకున్న ఆహారాలే తినేవాళ్ళం, పెరట్లో నుంచే మునక్కాయలు తెచ్చుకునేవాళ్ళం, పెరట్లో నుంచే కరేపాకు తెచ్చుకునేవాళ్ళము, సో పెరట్లో నుంచే వంకాయలు తెచ్చుకునేవాళ్ళం, టమాటాలు తెచ్చుకునేవాళ్ళము. పోషకాలు సమృద్ధిగా ఉండేవి. ఇవాళ ఏమైపోయిందంటే ఆహారంలో పోషకాలు ఉండేవి, ఇవాళ అంతా కల్తీ అయిపోయింది. ఆహారం సపరేట్ అయిపోయింది, పోషకాలు సపరేట్ అయిపోయింది. అందుకని మనం ఆహారాన్ని కొనుక్కుంటున్నాము, మందుల్ని కొంటున్నాము, అసలైంది ఇంజిన్ ఆయిల్, పోషకాలు, దాన్ని మనం కొనట్లా. అదొక కాన్సెప్ట్ మిస్ అయిపోవడం వల్ల మనం అందరం కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం, డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నాం, రోగాల చుట్టూ తిరుగుతున్నాం. పోషకాహారం కావాలి, పోషకాహారం ఆహారంలో లేదు. ఇది మీరు యాక్సెప్ట్ చేయాల్సింది. పోషకాహారం ఆహారంలో లేదు. మనం తినే కూరలు తింటున్నాం కదండి, పోషకాహారం అందిద్దా అంటే లేదు. వంకాయ తింటున్నాను కదండి, టెంకాయ తింటున్నాను కదండి, మీకు పప్పు ధాన్యాలు తింటున్నాను కదండి, జీడిపప్పులు తింటున్నాను కదండి, నట్స్ తింటున్నాను కదండి, కోడిగుడ్డు తింటున్నాను కదండి, కోడి తింటున్నాను కదండి, సో నాన్ వెజ్ తింటున్నాను కదండి. సో ఇలా మనం అనుకోవచ్చు, కానీ దాంట్లో పోషకాలు మనకు అవసరమైనవి లేవు. కాన్సెప్ట్ అది ఆహారమే. ఇప్పుడు దాంట్లో పోషకాలు లేవు. ఎందుకు లేవు? ఇంతకు ముందుకి ఇప్పటికీ చెప్పినట్టుగానే పండించే విధానాలు మారిపోయినాయి. ఎరువులు వేయట్లేదు, పెస్టిసైడ్స్ వేస్తున్నారు, మందులు వాడుతున్నాము, పంటలో పంట అంతర పంటలు వేస్తున్నాము. ఇంతకుముందు పంటకి గ్యాప్ ఉండేది, భూమిలో సాంద్రత తగ్గిపోయింది పూర్తిగా. పండించే విధానాలు, మందులు వాడడం వల్ల భూమిలో సాంద్రత లేదు, క్లైమేట్ లో మార్పులు వచ్చేసినాయి. ఏ టైంకి జరగాల్సినవి ఆ టైంకి జరగట్లేదు. ఎండాకాలం పెరిగిపోయింది, 3 నుంచి 4 నెలలు ఉండాల్సిన ఎండాకాలం ఇప్పుడు 6 నుంచి 7 నెలలకు వెళ్ళిపోయింది. క్లైమేట్ చేంజెస్, అన్నిట్లో మార్పులు వచ్చేసింది. ఓజోన్ పొర డ్యామేజ్ అయ్యింది, సూర్యకిరణాలు డైరెక్ట్ గా పడుతున్నాయి, ఇంత ముందు లాగలేదు, ఫిల్టర్ అవ్వట్లేదు, సూర్యకిరణాలు ఫిల్టర్ అవ్వట్లేదు. దాంతో పాటు దళారీలు ఏం చేస్తారు, రైతు దగ్గర నుంచి కొన్న తర్వాత మధ్యలో అన్ని కలుస్తున్నాయి. మనం తింటున్న కోడిగుడ్లు, మనం తింటున్న చికెన్, మనం తింటున్న పప్పు ధాన్యాలు, మనం తింటున్న డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ కూడా 99% కల్తీ అయ్యి మన దగ్గర వస్తున్నాయి. శనగపప్పు నూనె చేస్తారు, శనగ నూనె చేస్తారు. 1 కేజీ 100 రూపాయలు అయితే శనగపప్పు 3 కేజీలు కలిపితే గానీ 1 కేజీ నూనె రాదు. 3 కేజీలని రుబ్బితే గానీ 1 కేజీ నూనె రాదు. మరి 1 కేజీ 100 రూపాయలు అయినప్పుడు శనగపప్పు 3 కేజీలు 300 అవుతున్నాయి.
మరి 300 పెట్టుబడి పెట్టి శనగ నూనె తీసి 100 రూపాయలకి మనకు శనగ నూనె దొరుకుతుంది. అది ఎలా అవుతుంది? 300 పెట్టుబడికి 100 రూపాయలు 100 రూపాయలకి ఎవరు అమ్ముతారు? నష్టానికి ఎవరు అమ్ముతారు? అమ్మరు. మరి ఎలా ఇస్తున్నారండి అంటే కల్తీ. ఒకసారి గమనించండి, 3 కేజీలు పిండి రుబ్బితే గాని, పప్పు ధాన్యాలు రుబ్బితే గాని 1 కేజీ నూనె రాదు. మరి 3 కేజీలు 300 అయినప్పుడు 100 రూపాయలకే మనకు నూనె ఎలా వస్తుంది? అది ఎలా అవుతుంది? రివర్స్ లో ఎలా అవుతుంది? ఛాన్సే లేదు కల్తీ లేకుండా. ఇలా పోషకాలు లేవు కాబట్టి మనం పోషకాలని కొనుక్కోవాలి సపరేట్ గా. విటమిన్స్ మీకు తెలియదు. ఇప్పుడు తలనొప్పికి టాబ్లెట్కి ఏం తీసుకోవాలో మనకు తెలియదు, డాక్టరే రాయాలి. సేమ్ అలాగే పొట్టకి ఫైబర్ కావాలి, దాన్ని సపరేట్ గా కొనుక్కోవాలి. ఇది మేము చెప్తున్నాం, అదే మీకు తెలియదండి. ఫైబర్ కావాలి, అది మెడిసిన్. ప్రోటీన్ బాడీ ఆరోగ్యంగా ఉండడానికి, రిపేర్ చేసుకోవడానికి మెడిసిన్. హెల్తీ ఫ్యాట్స్ బాడీ ఆరోగ్యంగా ఉండడానికి ఒక మెడిసిన్, న్యూట్రాస్యూటికల్ మెడిసిన్. ఫార్మాస్యూటికల్ మెడిసిన్ అనేది రోగం వచ్చిన తర్వాత. రోగం రాకుండా చూసే మెడిసిన్ ఏదైనా ఉందంటే ఇది న్యూట్రాస్యూటికల్ మెడిసిన్. న్యూట్రిషన్ కూడా ఒక మెడిసినే, అది న్యూట్రాస్యూటికల్ మెడిసిన్, ఆరోగ్యంగా ఉండడానికి తీసుకునేది. కాల్షియం న్యూట్రిషన్ లో ఒక మెడిసిన్, రోగం రాకుండా చేస్తుంది, ఎముకల్ని దెబ్బతినకుండా చేస్తుంది. హెల్తీ ఫ్యాట్స్ గుండెని ఆరోగ్యంగా చేస్తుంది, అదొక మెడిసిన్, ట్రీట్మెంట్ అనమాట. గుండెకి ట్రీట్మెంట్ ఏంటి అంటే మంచి ఫ్యాట్ ఇస్తే గుండె బాగుంటుంది. బ్రెయిన్ కి ట్రీట్మెంట్ ఏంటి? ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఫ్యాట్స్ ఇస్తే బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటుంది, అదొక మెడిసిన్, న్యూట్రాస్యూటికల్ మెడిసిన్. పోషకాలు అనమాట, వాటిని సపరేట్ గా కొనుక్కోవాలి. రెగ్యులర్ తినే ఆహారంతో అది రాదు. అర్థమైందా? అర్థమైందా? పొట్టని శుభ్రంగా ఉంచుకోవడానికి మెడిసిన్ కావాలి, కంటిని మంచిగా పెట్టుకోవడానికి మెడిసిన్ కావాలి. ఎలా? పోషకాలతో. శరీరానికి ఇంజిన్ ఆయిల్ కావాలి, ఇంజిన్ ఆయిల్ సపరేట్ గా కొనుక్కోవాలి, పెట్రోల్ సపరేట్ గా కొనుక్కోవాలి. అలా బాడీకి రోజు ఇంజిన్ ఆయిల్ కావాలి. బైక్ కి రోజు ఇంజిన్ ఆయిల్ అవసరం లేదు, ఒకసారి పోస్తే మళ్ళీ 6 నెలలకు సంవత్సరం దాకా అవసరం లేదు. కానీ బాడీ అలా కాదు, రోజు ఇంజిన్ ఆయిల్ కావాలి, రోజు పెట్రోల్ కావాలి. అంటే రోజు ఆహారం కావాలి, రోజు పోషకాలు కావాలి. రోజు పోషకాలు తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా 100 సంవత్సరాలు మనతో పాటు వస్తుంది. 100 సంవత్సరాలు ఆరోగ్యంగా మనతో పాటు వస్తుంది. మనం పోషకాలను కొని ఇవ్వలేదు అనుకోండి, రిపేర్ వస్తుంది తొందరగా. అంటే మనకు వస్తున్న రోగాలన్నీ కూడా మన ఆహారం తింటున్నాం కానీ పోషకాలు తినకపోవడం వల్ల వస్తుంది. అది నిన్న చెప్పింది మీకు. మనకు వస్తున్న అన్ని రకాల రోగాలకి మూలం పోషక లోపం. పోషకాలు ఇవ్వకపోవడం వల్లే మనకు లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, బ్రెయిన్ ప్రాబ్లం, బోన్ ప్రాబ్లం, జాయింట్ ప్రాబ్లం, మజిల్ ప్రాబ్లం, సో బ్లడ్ లెవెల్స్ లో ప్రాబ్లం. దాన్ని బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, మజిల్ ప్రాబ్లమ్స్, జాయింట్ పెయిన్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, పారాలిసిస్ ప్రాబ్లమ్స్. సో ఈ ప్రాబ్లం ఏంటి అంటే పోషకాలు ఇవ్వకపోవడం, సరిగ్గా కొనాలి, ఇది అవసరం. పాత కాలంలో షెడ్ ఉంటే చాలు మనిషి బతకడానికి. ఇల్లు అంటే సార్ షెడ్ ఉంటే చాలు, కానీ ఇలా కాదు. ఫ్యాన్ ఉండాలండి, అవసరం. లైట్లు వేసుకోవాలండి, అవసరం. వైరింగ్ లాగాలండి, అవసరం. ఏసీ వేసుకోవాలండి, అవసరం. బాత్రూమ్ ఇంట్లోనే ఉండాలి. ఇంతకుముందు చెంబులు పెట్టుకొని బయటికి వెళ్ళిపోయేవాళ్ళు. కాదు, ఇప్పుడు చెంబులు పట్టుకొని నలుగురు మీరు వెళ్ళండి, వెళ్ళగలుగుతారా? లేదు కదా. ఇప్పుడు అవసరం, బాత్రూమ్ ఇంట్లోనే ఉండాలా. బాత్రూమ్ ఉంటే సరిపోద్దా? టైల్స్ కావాలి, దానికి కూడా ట్యాప్ కావాలి, వాటర్ ట్యాప్ కావాలి, దానికి కూడా. ఇంత ముందు బకెట్లు వేసుకొని, ఇంటి బయట బాత్రూమ్ ఉండేది, బకెట్ వేసుకొని వెళ్ళేవాళ్ళు దాంట్లోనే. లేదు, ఇప్పుడు ఇంట్లో ట్యాప్ కావాలా. ఇవన్నీ అవసరాలు. మరి ఇప్పుడు పాతకాలం లాగా సార్ నేను పాతకాలంలో ఫుడ్ తిన్నానండి, ఇప్పుడు నేను సపరేట్ యాడ్ కొనుక్కుంటామండి సప్లిమెంట్ న్యూట్రిషన్ అంటే, ఇప్పుడు పాతకాలం లాగానే చేయండి చూద్దాం. పాతకాలం లాగా చెంబు వేసుకొని వెళ్ళండి బయటికి, అవుతుందేమో. ఫ్యాన్ లేకుండా ఉండండి, పాతకాలం లాగా ఇసుక కర్ర వేసుకొని మంచం, మీరు బయటకు వచ్చి మంచం వేసుకొని పడుకోండి పాతకాలం లాగా. పాతకాలంలో పడుకున్నాం, క్లైమేట్ బాగుంది, ఆ టైంలో మంచం వేసుకుని బయట పడుకున్నాం, చల్లగా గాలి వచ్చేది, అసలు మత్తు ఉండేది, పడుకుంటే పొద్దున్న దాకా అర్థమయ్యేది కాదు. చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళం, ఆ గాలి వల్ల, ఆ వాతావరణం వల్ల, బయట పడుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండేది మనిషి. ఉత్సాహంగా పని చేసుకునేవాళ్ళం బయట పడుకుంటే, వరండాలో. ఇప్పుడు బయట పడుకుంటే దోమలు సంపేస్తాయి పొద్దున్న కల్లా, కేజీ బరువు పెరుగుతాం ఆ లావుకి. లేదు, క్లైమేట్ మారిపోయింది, ఇంక లేదు, ఆ ఛాన్స్ లేదు, బయట పడుకునే అవకాశం లేదు. ఇప్పుడు పాతకాలం లాగా లేదు, ఇప్పుడు సపరేట్ గా కొనుక్కోవాల్సిందే.
ఏసీ కొనుక్కోవాల్సిందే, ఫ్యాన్లు కొనుక్కోవాల్సిందే, లైటింగ్ కొనుక్కోవాల్సిందే, వస్తువులు కొనుక్కోవాల్సిందే, పోషక ఆహారాన్ని సపరేట్ గా విటమిన్స్ మినరల్స్ కొనుక్కోవాల్సిందే. సో అందుకనే 40 కొన్ని సంవత్సరాల క్రితమే, దాదాపు ఒక 70-80 నుంచి 100 సంవత్సరాల క్రితమే ఈ రెవల్యూషన్ వచ్చింది, పోషకాలని సపరేట్ గా తీసుకోవాలి అని. మన ఇండియాకి ఒక 20-30 సంవత్సరాల నుంచి ఒక రెవల్యూషన్ వచ్చింది. ప్రపంచం మొత్తం దేశాల్లో ఆల్రెడీ ఎప్పటి నుంచో, జపాన్ కావండి, లేదనుకోండి అమెరికా కానివ్వండి, ఎప్పటి నుంచో రెవల్యూషన్ పోషకాలు సపరేట్ గా. మీకు తెలుసో తెలీదో, అమెరికా జనాభాలో వాళ్ళ ఇళ్లల్లో 80% జనాభా ఇళ్లల్లో కంటిన్యూగా సప్లిమెంట్లు కొనుక్కొని వాడుకునే జనాభా 80% పైన ఉన్నారు. 86 నుంచి 87% మంది ఉన్నారు. మన ఇండియాలో 100% ప్రతి ఇంట్లో మెడిసిన్ ఉంటుంది. ఇంగ్లీష్ మందులు కొనుక్కొని ఇంట్లో ఉంటాయి. ఇంగ్లీష్ మందులు లేని ఇల్లు మన చుట్టుపక్కల ఎక్కడ దొరకదు. మన ఇంటితో పాటు మన ఇంటి చుట్టుపక్కల ఇంగ్లీష్ మందులు లేని ఇల్లు దొరకదు. అవునంటారా కాదంటారా? వాస్తవం కాదా? ఇంగ్లీష్ మందులు కొంటున్నాం ప్రతి ఇంట్లో, కానీ న్యూట్రిషన్ ని కొనడానికి మనం లగ్జరీ అనుకుంటున్నాం, అది అవసరం లేదు అనుకుంటున్నాం, అది ఎగస్ట్రా ఖర్చు అనుకుంటున్నాం. ప్రాబ్లం మన బుద్ధిలో ఉంది, మనకు అర్థం కావట్లా, హెల్త్ అర్థం కావట్లా, బాడీ వాల్యూ అర్థం కావట్లేదు. న్యూట్రిషన్ కూడా మనం కొనుక్కొని ఇంట్లో ఉండాలి ప్రతి ఒక్కరి ఇంట్లో. అమెరికాలో 80% సప్లిమెంట్స్, విటమిన్ సప్లిమెంట్స్ వాళ్ళు కొనుక్కొని వాడుకుంటారు సపరేట్ గా. విటమిన్ సప్లిమెంట్స్ కంపల్సరీ, ప్రోటీన్ సప్లిమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇవాళ ఓన్లీ జిమ్ లో ప్రోటీన్ సప్లిమెంట్స్ దొరుకుతాయి తెలుసా? ఓన్లీ జిమ్ లోనే అమ్ముతారు ప్రోటీన్ పౌడర్ అని. ఓన్లీ జిమ్ చేసే వాళ్ళకి ప్రోటీన్ పౌడర్ అనుకుంటారు. కండున్న ప్రతి మనిషికి, మానవుడికి ప్రోటీన్ కావాలి, సపరేట్ గా కావాలి. మన ఫుడ్ లో దొరకదు, లేదు. ఎవరికైతే కండు ఉంటుందో, శరీరానికి కండు ఉంది అనుకున్న ప్రతి ఒక్కరు ప్రోటీన్ సప్లిమెంట్ సపరేట్ గా వాడుకోవాలి. ఓన్లీ జిమ్ లోనే ప్రోటీన్ పౌడర్ వాడతారు, అమ్ముతారు, అది సపరేట్ అనుకుంటారు. కాదు, ప్రతి ఒక్కరికి ప్రోటీన్ కావాలి, ప్రతి ఒక్కరికి మల్టీవిటమిన్ కావాలి, ప్రతి ఒక్కరికి కాల్షియం కావాలి, అది సపరేట్. ఇది అమెరికాలో ఆల్రెడీ, అమెరికా చాలా దేశాల్లో ఉంది. మన ఇండియాలో ఇప్పుడు ఓన్లీ 26% ఉంది. 23% జనాభా మాత్రమే సప్లిమెంట్ ని సపరేట్ గా వాడుకుంటున్నారు, కొనుక్కుంటున్నారు, అవసరం అని తెలుసుకున్నారు. అది కూడా కొంచెం బాంబే, ఢిల్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్, వాళ్ళు కొంచెం చదువుకున్నారు, వాళ్ళకు నాలెడ్జ్ వచ్చింది. ఓకే, హెల్దీగా ఉండాలి అంటే న్యూట్రిషన్ సప్లిమెంట్స్ డైలీ డైట్ లో ఉండాలి. మీరు కావాలంటే గమనించండి, పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్ వాళ్ళ దగ్గర కంపల్సరీ సప్లిమెంట్స్ ఉంటాయి. వాళ్ళ డైట్ ని చూసుకుంటే సప్లిమెంట్స్ సపరేట్ గా తీసుకుంటారు. ఎక్కువ కాలం యవ్వనంగా ఉండడానికి, ఎక్కువ కాలం వాళ్ళు యాక్టింగ్ చేయాలి అంటే యవ్వనంగా ఉండడానికి వాళ్ళు దీన్ని పాటిస్తారు. అది కూడా ఒక సబ్జెక్ట్, అది ఒక మెడిసిన్. ఆరోగ్యంగా ఉంచడానికి, యాంటీ ఏజింగ్, యవ్వనంగా ఉంచడానికి మెడిసిన్ ఏదైనా ఉంది అంటే ఇది న్యూట్రాస్యూటికల్ మెడిసిన్. ఫైబర్ ని కొనాలి, ప్రోటీన్ ని కొనాలి, కాల్షియం ని కొనాలి, విటమిన్స్ ని కొనాలి, మినరల్స్ ని కొనాలి, సో ఎసెన్షియల్ హెర్బ్స్ ని కొనాలి, సో మంచి ఫ్యాట్స్ ని కొనాలి, కొనుక్కొని మనం వాడుకోవాలి. అది ఎక్స్ట్రా ఖర్చు కాదు, అది అవసరం. కాకపోతే ఎక్స్ట్రా ఖర్చు కాదంటే కాదు, మనం రీప్లేస్ చేసుకోవాలి, కొన్నిటిని మార్చుకోవాలి. పొద్దున టిఫిన్ ని మార్చాం, ఇప్పుడు టిఫిన్ ఇది తీసుకుంటున్నాం, ఆ ఖర్చు ఇటు పెట్టాము, కొంచెం ఎక్స్ట్రా పెట్టాము, కానీ ఎక్స్ట్రా బెనిఫిట్స్ తీసుకుంటున్నాం. ఎక్స్ట్రా బెనిఫిట్స్ అయితే ఇప్పుడు కొనే ప్రాసెస్ లోనే ఇప్పుడు మీకున్న కండిషన్ ఏంటి? ఇప్పుడు కొనే దాంట్లో ఏం కొనాలి? ప్రపంచవ్యాప్తంగా న్యూట్రిషన్ కంపెనీ ఒకటే కాదు, హెర్బలైఫ్ మాత్రమే న్యూట్రిషన్ కంపెనీ కాదు, న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ని తయారు చేసే కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయి, పుట్టగొడుగుల్లాగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. హెర్బలైఫ్ ఉంది, ఆమ్వే ఉంది, అలోవెరాది ఇంకొకటి ఉంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా న్యూట్రిషన్ సప్లిమెంట్స్ కంపెనీలు చాలానే ఉన్నాయి. ఈ న్యూట్రిషన్ కంపెనీలు న్యూట్రాస్యూటికల్ మెడిసిన్ ని అమ్ముతున్నాయి సపరేట్ గా. ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఎలాగైతే మెడిసిన్ అమ్ముతున్నాయో, ఇంగ్లీష్ మందుల కంపెనీలు ఎలాగైతే ఇంగ్లీష్ మందుల్ని అమ్ముతున్నాయో తయారు చేసి సపరేట్ గా తలనొప్పికి, సపరేట్ గా ఒళ్ళు నొప్పులకి ఎలా అమ్ముతున్నాయో, మనుషులు ఆరోగ్యంగా ఉండడానికి విటమిన్స్ మినరల్స్ మనకు దొరకట్లేదు కాబట్టి ఆహారంలో సపరేట్ గా విటమిన్స్ మినరల్స్ ని కూడా చాలా కంపెనీలు ఇప్పుడు అమ్ముతున్నాయి సపరేట్ గా. ఇదిగోండి ఫైబర్, ఇదిగోండి ప్రోబయోటిక్. మీరు టీవీలో యాడ్లు గమనిస్తే టూత్ పేస్ట్ అమ్మేవాడు కూడా చెప్తున్నాడు, మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అంటాడు. అంటున్నాడా లేదా? అంటున్నాడు. టూత్ పేస్ట్ అట్టా రుద్ది అని బయటకు ఊసేస్తే దానికి కూడా న్యూట్రిషన్ యాడ్ చేస్తున్నాడు. న్యూట్రిషన్ లోపలికి వెళ్తే ఉపయోగం, ఊస్తే ఉపయోగం లేదు.
దానికి కూడా వాడు న్యూట్రిషన్ ఉంది చూడండి, ఉప్పు ఉందా మీ దాంట్లో, పప్పు ఉందా, పప్పు ధాన్యాలు ఉన్నాయా, జీడిపప్పు ఉందా అంటాడు. సో న్యూట్రిషన్ కంపెనీలు చాలా వచ్చినాయి, పుట్టగొడుగుల లాగా చాలా ఉన్నాయి మార్కెట్ లో, న్యూట్రిషన్ ని సపరేట్ గా అమ్ముతున్నాయి. అయితే ఇదేంటి సార్ అంటే దీని ఎందుకు, ఇప్పుడు దీని గురించి అదే చెప్తున్నాను, ఇది ప్రూవెన్ అన్నమాట. దీని గురించి మీకు చెప్తాను చూడండి, ఇది ఎలా స్టార్ట్ అయింది. ఎంతమంది స్టాలిన్ సినిమా, స్టాలిన్ పిక్చర్ చూశారు? దాంట్లో చిరంజీవి గారిది మేజర్ మనకు హిట్ అయిన ఒక సిచ్యువేషన్ ఏంటి అంటే హాస్పిటల్స్ ది, అది స్టాలినే కదా, హాస్పిటల్ గ్యాంబ్లింగ్ మొత్తం బయటపడ్డది. అది సినిమా కాబట్టి మనకు నచ్చింది, మెచ్చాము. కానీ ఇది నిజంగా అది జరగదు అని మనం అనుకుంటాం. కానీ ఇదే సిచ్యువేషన్ ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా 45 సంవత్సరాల క్రితం జరిగింది. దానికి చెక్ పెట్టడానికి ఒక పర్సన్ ఒక రెవల్యూషన్ స్టార్ట్ చేశారు. తను తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా మంది హ్యాపీగా ఉన్నారు. సేమ్ లైక్ స్టాలిన్ పిక్చరే. ఓకే, సో ఈ కంపెనీ ఎలా స్టార్ట్ అయ్యింది ఇవాళ మీకు దీని గురించి ఒక 10 నిమిషాలు షేర్ చేస్తాను. సో ఇది నా ఫోటో. ఓకే, అబౌట్ హెర్బల్ లైఫ్. ఈ హెర్బల్ లైఫ్ అనేది న్యూట్రిషన్ కంపెనీ, అంటే న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ ని మాత్రమే అమ్మింది. ఎందుకంటే మార్కెట్ లో న్యూట్రిషన్ అవసరం ఉంది, న్యూట్రిషన్ కొనుక్కుంటే జనాలు ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఏదో ఒకటి 2 కొనుక్కోవాలా, ఐదర్ ఇటు చూడండి జాగ్రత్తగా, మీరు రెండిట్లో ఏదో ఒకటి కొనాల్సిందే. న్యూట్రిషన్ అన్నా కొనాలి, చూస్తున్నారా నా వైపు, న్యూట్రిషన్ అన్నా కొనాలి, మెడిసిన్ అన్నా మీరు కొనాల్సిందే, తప్పదు. ఇంగ్లీష్ మందులు ఫార్మాస్యూటికల్ అయినా మీరు కొనాలి, న్యూట్రాస్యూటికల్ అయినా కొనాలి. ఇంగ్లీష్ మందులు వాడుకుంటేనేమో రోగాలు తగ్గడానికి వాడతాము, కానీ నీరసము, బద్ధకము, సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. న్యూట్రిషన్ కొనుక్కుంటేనేమో అందంగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము, అద్భుతంగా ఉంటాము, యవ్వనంగా ఉంటాము. ఇవన్నీ దీనికి ఎక్కువ కాలం బతుకుతాము. కానీ ఏదో ఒకటి కొనాలి. మీ ఇంట్లో న్యూట్రిషన్ అన్నా కావాలి, మెడిసిన్ అన్నా ఉండాలి. డిపెండ్ అవ్వడానికి లేదు. ఇది మీరు అర్థం చేసుకున్న రోజునే మనం బయటపడతాం రోగాల నుంచి. మనం ఫుడ్ ని నమ్ముకొని ఆరోగ్యంగా ఉంటామనేది లేదు. ఎదురు అయితే మెడిసిన్ కొనాలి లేదా న్యూట్రిషన్ కొనాల్సిందే, తప్పదు. పాతకాలం లాగా మనకు ఉండడానికి లేదు. ఇది మీకు అర్థం అవ్వాలి, ఇదే అప్డేట్ అంటే ఇది మీకు అర్థం అవ్వాల్సిందే. సో ఈ కంపెనీ ఏంటి, మార్క్యూస్ గారు ఈయన స్టార్ట్ చేశారు ఈ కంపెనీ. ఎలా స్టార్ట్ అయ్యారు ఈయన చిన్న వయసులోనే వాళ్ళ తల్లి గారు జోయాన్ అని చెప్పేసి వాళ్ళ తల్లి గారు ఇంగ్లీష్ మందులు వాడి చనిపోయారు. యాక్సిడెంటల్ గా పిల్స్ ఓవర్ డోస్ అయిపోయి చనిపోయారు. అంటే వాళ్ళ తల్లి గారు ఒక యాక్టరు, ఆరోగ్యం కోసం, యవ్వనం కోసం వాళ్ళ తల్లి గారు చేసిన ప్రయత్నాల్లో మెడిసిన్ వాడటం వల్ల, మెడిసిన్ తో తను ఆరోగ్యాన్ని తెచ్చుకోవడానికి ట్రై చేశారు, యవ్వనాన్ని తెచ్చుకోవడానికి ట్రై చేశారు, బరువు తగ్గడానికి ట్రై చేశారు. అవి ఓవర్ డోస్ అయిపోయి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి చనిపోయారు. తల్లి చనిపోయిన వయసు 36, ఆ కుర్రవాడి వయసు 16-17 సంవత్సరాలు. ఆ టైంలో దీన్ని సెర్చ్ చేసి నా తల్లిని కోల్పోయాను నేను ఇంగ్లీష్ మందుల వల్ల, ప్రపంచంలో ఇంకొక తల్లికి అన్యాయం జరగకూడదని ఒకే ఒక ఉద్దేశంతో ఆయన ఈ న్యూట్రిషన్ గురించి స్టడీ చేసి న్యూట్రాస్యూటికల్ డాక్టర్స్ ని కన్సల్ట్ అయ్యి, ఆ సైంటిస్ట్ ని కన్సల్ట్ అయ్యి, ఈ న్యూట్రిషన్ ని సపరేట్ గా జనాలకి అవసరం అని చెప్పేసి, ఇవి న్యూట్రిషన్ జనాలకి కావాలని చెప్పేసి ఈ కంపెనీని ఆయన స్థాపించారు. 1980లో న్యూట్రిషన్ కంపెనీని స్థాపించడం జరిగింది. 1980లో ఆయనే జనాల్లోకి వెళ్ళిపోయి దీన్ని ఎడ్యుకేట్ చేయడం మొదలు పెట్టారు. న్యూట్రిషన్ అవసరం, రెవల్యూషన్. ఆ టైంలో చాలా మంది అర్థం చేసుకోలేదు, కొద్దిగా మంది మాత్రమే అర్థం చేసుకున్నారు. కానీ ఎవరికైతే రిజల్ట్ వచ్చిందో, రిజల్ట్ తో మౌత్ పబ్లిసిటీతో ఇది స్ప్రెడ్ అవ్వడం మొదలైంది. ఒక కార్, ఆయన ఓన్లీ చిన్న ఒక డొక్కు కార్ ఉంటే కార్ డిక్కీలో ఈ సప్లిమెంట్లు పెట్టుకొని ఆ రోడ్డు బయట డిక్కీలో నుంచి కార్ సప్లిమెంట్ అమ్మడం మొదలు పెట్టాడు ఆయన. ఒక కార్ డిక్కీలో స్టార్ట్ అయింది అంతే. తనకి తన అమ్మమ్మకి వచ్చిన రిజల్ట్ చెప్పడం మొదలు పెట్టాడు. మా అమ్మమ్మ గారు బాగున్నారు, అమ్మగారు చనిపోయారు మెడిసిన్ వల్ల, ఈ న్యూట్రాస్యూటికల్ మెడిసిన్, ఈ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల మా అమ్మమ్మ గారు బాగున్నారు, నేను బాగున్నాను, మా అమ్మమ్మ గారు బరువు కూడా తగ్గారు, తన మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి, తన ఆరోగ్యంగా ఉన్నారు, ఇది మీకు ఉపయోగపడుతుంది, ట్రై చేయండి, న్యూట్రిషన్ తీసుకోండి, మెడిసిన్ వద్దు అని ఆ రెవల్యూషన్ ఆయన ఆ రోజు స్టార్ట్ చేశారు. ఒక కార్ డిక్కీలో స్టార్ట్ అయ్యి 4-5 రిజల్ట్ ఇచ్చుకుంటూ మొదలు పెట్టింది. ఇవాళ ప్రపంచాన్ని ఏలుతుంది అనమాట ఇదే కంపెనీ, న్యూట్రాస్యూటికల్ మెడిసిన్, ఓన్లీ మౌత్ పబ్లిసిటీ. ఎలా అంటే 45 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది, అమెరికాలో స్టార్ట్ అయింది. ఇవాళ 95 దేశాల్లో 1 బిలియన్ కస్టమర్ బేస్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం.
100 కోట్ల పైనే జనాభా ఈ న్యూట్రిషన్ ని ఆల్రెడీ తీసుకుంటున్నారు. మాలాగా ఈ కంపెనీలోకి వచ్చి మాకు వ్యాపారం ఒక ఆర్థిక పరంగా హెల్ప్ కావాలి అని మేము కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు దాదాపుగా కొన్ని లక్షల మంది ఉన్నారు. 400 500 సో 30-40 లక్షల మంది ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. సో పార్ట్ టైం ఫుల్ టైం లాగా తీసుకుని దాంట్లో చాలా మంది హౌస్ వైఫ్స్ ఉన్నారు. ఆప్షన్ తీసుకొని మేము కూడా పార్ట్ టైం చేసి జనాలకు హెల్ప్ చేస్తామంటే మాకు కూడా ఆర్థిక పరంగా హెల్ప్ అయింది అని అలా ఆప్షన్ తీసుకున్న వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా 3 బిలియన్ అంటే 30-40 లక్షల మంది ఉన్నారు. దాంట్లో హౌస్ వైఫ్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, పోలీస్ పీపుల్ ఉన్నారు. వీళ్ళందరూ ఈ మిషన్ పీపుల్ కి హెల్ప్ చేసే మిషన్ ఇది. మేము చేసే దాంట్లో ఇది కూడా చేస్తాము, 10 మందికి ఉపయోగపడుతుంది, 10 మంది జీవితాలు మారుతాయి అని చెప్పేసి ఒక మిషన్ లాగా తీసుకొని దీంట్లో కోచెస్ గా ఉన్న వాళ్ళు ఇది ఆల్రెడీ ప్రూవెన్ ఉన్నారు 40 లక్షల మంది. సో మన ఇండియాకి 99లో వచ్చింది అంటే ఇప్పటికి 25 సంవత్సరాలు ఆల్రెడీ ప్రూవెన్ ఈ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ని అమ్ముతుంది కంపెనీ మన ఇండియా వ్యాప్తంగా. ఇక్కడ ఆల్రెడీ ఇండియాలో కొన్ని కోట్ల మంది న్యూట్రిషన్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు, కన్స్యూమ్ చేస్తున్నారు వాళ్ళ ఇళ్లలో టిఫిన్ బదులుగా తీసుకుంటున్నారు. సో ఇది NYSE లిస్టెడ్. దీని వెనకాల సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్. న్యూట్రిషన్ కంపెనీలు చాలా ఉన్నాయి కానీ ఇంత సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న న్యూట్రిషన్ కంపెనీ ఇది ఒకటే ఉంది. ఇంత మంది డాక్టర్లు వర్క్ చేస్తున్న కంపెనీ ఇది ఒకటే ఉంది. న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అమ్మే కంపెనీలు చాలా ఉన్నాయి, బట్ ఇది ఒక్కటి మాత్రమే ఇంత మంది బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని ఉన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పెద్ద పెద్ద సైంటిస్టులు ఈ కంపెనీలో మాత్రమే ఉన్నారు. దాంట్లో ఈయన ఫేమస్ డాక్టర్ లూయిస్ ఇగ్నాస్ అని ఆయన ఒక నోబెల్ డాక్టర్. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల న్యూట్రిషన్ కంపెనీలు ఉంటే ఏ కంపెనీలో కూడా నోబెల్ డాక్టర్ గ్రహీత లేరు. ఒక్క హెర్బల్ లైఫ్ లో మాత్రమే నోబెల్ గ్రహీత ఉన్నారు, డాక్టర్ గా సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్. అందుకే ఇది ఫేమస్ ప్రపంచంలో, ఇది నెంబర్ 1. మీరు ఏదో ఒక న్యూట్రిషన్ కొనుక్కోవాల్సిందే, తప్పదు. న్యూట్రిషన్ సపరేట్ గా మీరు కొనాల్సిందే. చాలా కంపెనీలు ఉన్నాయి, మీరు ఏదైనా కొనవచ్చు. ఇది ఎందుకు మేము రికమెండ్ చేస్తున్నామంటే ఇది ప్రపంచంలో నెంబర్ 1 రిజల్ట్ ఓరియంటెడ్. ఏం కొన్నా సరే రిజల్ట్ ఇంపార్టెంట్ కాబట్టి దీనికి రిజల్ట్ గ్యారంటీ ఇస్తుంది కాబట్టి కంపెనీ. రిజల్ట్ రాకపోతే డబ్బులు వాపస్ ఇస్తానంటుంది కాబట్టి ఇది రికమెండ్ చేస్తున్నాం. ఆల్రెడీ ప్రూవ్ అయింది కాబట్టి, ఆల్రెడీ అందరికి రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి. సో కంపెనీ ఓన్లీ న్యూట్రిషన్ సప్లిమెంటే కాదు, ఒక కమ్యూనిటీని డెవలప్ చేస్తుంది. అందరూ ఒక మంచి జీవితం, ఆరోగ్యకరమైన జీవితం, ఆర్థిక పరమైన స్తోమతతో మంచి జీవితాన్ని గడపాలని అన్ని వైపులా ట్రై చేస్తుంది. ఓన్లీ అమ్మట్లా, అన్ని కంపెనీలు అమ్ముతాయి ప్రొడక్ట్లు. ఇది న్యూట్రిషన్ కొనుక్కొని అని. ఇది ఓన్లీ అమ్మి వదిలిపెట్టట్లా, ఒక కమ్యూనిటీని డిజైన్ చేసింది. దీని చుట్టూ ఒక కంప్లీట్ ఏమంటారు కమ్యూనిటీ థింగ్స్, ఈవెంట్స్ డిజైన్ చేసింది మంచి జీవితాన్ని గడపడానికి కావాల్సినట్టుగా. ఇప్పుడు ఇది ప్రపంచంలో నెంబర్ 1 న్యూట్రిషన్. ఇది ఒక్కటి నెంబర్ 1లో ఉంది. ఎక్కువ మంది ఈ న్యూట్రిషన్ తీసుకుంటున్నారు ఈ సప్లిమెంట్. అందుకే ఇది ప్రూవెన్. అన్ని రకాల సిగ్మెంట్స్ ఇస్తుంది. ప్రోటీను ఇదే ఇస్తుంది, కాల్షియం ఇదే ఇస్తుంది, మెగ్నీషియం ఇదే ఇస్తుంది, ఫైబర్ ఇదే ఇస్తుంది, హెల్దీ ఫ్యాట్ ఇదే ఇస్తుంది. సో హెల్దీ జాయింట్స్ కి ఇదే ఇస్తుంది, హెల్దీ బ్రెయిన్ కి ఇస్తుంది, హెల్దీ స్లీప్ కి ఇస్తుంది, హెల్దీ హార్మోన్స్ కి ఇస్తుంది, హార్మోన్స్ ఆరోగ్యం ఉండడానికి, హెల్దీ స్కిన్, హెల్దీ బోన్స్, అన్నిటికీ న్యూట్రిషన్ ఇదే నెంబర్ 1 ప్లేస్ లో డిజైన్ చేసి మనకి ఇస్తుంది. న్యూట్రాస్యూటికల్ మెడిసిన్ మనిషి ఆరోగ్యంగా ఉండడానికి అన్ని ఇస్తుంది. డైజెషన్ బాగుండడానికి ఇస్తుంది. మంచి స్నాక్స్ ఇదే ఇస్తుంది. దీనిలో నుంచి మంచి స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. ఇది ఒక న్యూట్రిషన్ కంపెనీ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ ని అమ్ముతుంది. మనకు న్యూట్రిషన్ సపరేట్గా మనం కొనుక్కోవాలి. కాకపోతే ఈ న్యూట్రిషన్ కంపెనీ ప్రూవెన్ అన్నమాట. దీంట్లో ఇంగ్రీడియంట్స్ కానీ, దీన్ని డిజైన్ చేసే విధానం కానీ, ప్రతిదీ కూడా దీన్ని డిజైన్ చేసేటప్పుడు 380 టెస్టులు జరుగుతాయి. ఒక్క ఫార్ములా 1కి. మీరు వాడే షేక్ ఉంది కదా ఫార్ములా 1, 380 టెస్టులు జరుగుతాయి. ఇంకా వేరే కంపెనీలకి ఇన్ని టెస్టులు లేవు. ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్ మీరు వేసుకుంటారు, మెడిసిన్ బయట టాబ్లెట్ దొరుకుతుంది, ₹2 దొరుకుతుంది. రిజల్ట్ ఉండదు, సింథటిక్, అది ఆర్గానిక్ కాదు. బట్ ఇక్కడ తీసుకునే మల్టీవిటమిన్ రేట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఎందుకు రేట్ ఎక్కువ ఉంటుంది? 480 టెస్టులు జరుగుతాయి అండ్ ఆర్గానిక్ అండ్ రిజల్ట్ ఇస్తుంది. అది రిజల్ట్ ఇవ్వవు, జీవితం మొత్తం వాడుకున్న రూపాయలు మీకు దండగే. కానీ ఇక్కడ రిజల్ట్ ఇస్తుంది. హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది, చెడు నీరుని క్లీన్ చేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తుంది, రోగ నిరోధక శక్తి పెంచుతుంది, యవ్వనాన్ని ఇస్తుంది, యాంటీ ఏజింగ్ ఇస్తుంది. సో అన్ని టెస్టులు జరుగుతాయి దీంట్లో. ఒక అఫ్రెష్కే చూడండి ఎన్ని టెస్టులు జరుగుతున్నాయి. 120 టెస్టులు, మాటలు కాదు, ఒక అఫ్రెష్కే. సో అన్ని ఓల్డ్ రికార్డ్సే, ఓల్డ్ టెస్టులు జరిగినవే.
ఈ ప్రొడక్ట్స్ హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది, టేస్ట్ మళ్ళీ బయట మీకు ప్రొడక్ట్లు చాలా ఉన్నాయి కంపెనీలు, టేస్ట్ ఉండదు. దీని టేస్ట్ కూడా నచ్చేటట్టుగా, ఎందుకంటే ఎప్పుడు గుర్తు పెట్టుకోండి, మెడిసిన్ ఎప్పుడు టేస్ట్ ఉండదు, ఫుడ్డే టేస్ట్గా ఉంటుంది. అది ఇంగ్లీష్ మందులైన టేస్ట్ ఉండవు, న్యూట్రిషన్ అయినా టేస్ట్ ఉంటుంది యాక్చువల్లీ. కానీ దీన్ని వీళ్ళు ఎలా డిజైన్ చేశారు అంటే కొన్ని లిటిల్ బిట్ ఫ్లేవర్స్ డిజైన్ చేసి, అది కూడా ఆర్గానిక్ ఫ్లేవర్స్ డిజైన్ మిక్స్ చేసి టేస్ట్ ఉండేటట్టు చేయడం మన అదృష్టం. అంటే పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తూ ఆరోగ్యాన్ని తెచ్చుకుంటున్నారు, ఎంజాయ్ చేయగలుగుతారు, ఎందుకంటే టేస్ట్గా చేయగలిగారు. ప్లస్ రిజల్ట్ ఓరియంటెడ్గా చేశారు, అంటే రిజల్ట్ అప్పటికప్పుడు రిజల్ట్ వచ్చేటట్టుగా చేశారు. సో హై క్వాలిటీ, కస్టమర్కి సొల్యూషన్స్ ఇస్తుంది. సో ఇప్పుడు ప్రూవెన్, ఇది వరల్డ్ నెంబర్ వన్ ప్రోటీన్ షేక్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో నెంబర్ 1, ఇది ఫ్యాక్ట్, ప్రూవెన్. నెంబర్ 1 వెయిట్ మేనేజ్మెంట్ అండ్ వెల్ బీయింగ్ బ్రాండ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో మీరు గూగుల్ చేస్తే నెంబర్ 1 వెయిట్ లాస్ కంపెనీ, న్యూట్రిషన్ కంపెనీ ఏముంది అంటే న్యూట్రిషన్ కంపెనీ అని టైప్ చేయండి. ప్రపంచంలో వరల్డ్ నెంబర్ 1 వెయిట్ లాస్ న్యూట్రిషన్ కంపెనీ ఏంటి అని మీరు గూగుల్ చేస్తే ఇదే వస్తుంది. నెంబర్ 1 వెయిట్ లాస్ సప్లిమెంట్స్ ఇదే ఉంది ప్రపంచంలో. 9,000 మంది ఎంప్లాయీస్ ఉన్న ఏకైక కంపెనీ ఇది ఒకటే ఉంది, ఇది ఫ్యాక్ట్. 5.1 బిలియన్ టర్న్ ఓవర్ ఇది ఒక్కటే ఉంది. నెట్ సేల్స్ ఎక్కువ మంది ప్రోడక్ట్ వాడుతున్నట్టుగా ఉంది. సో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లిస్టెడ్ 2004లో 2 మిలియన్ డిస్ట్రిబ్యూటర్స్ పైనే ఉన్నారు వరల్డ్ వైడ్గా. ఎంతో మంది స్పోర్ట్స్ పీపుల్ ఈ న్యూట్రిషన్ని ఆల్రెడీ తీసుకున్నారు, ఎందుకంటే వాళ్ళు ఫిట్గా ఉండాలి కాబట్టి. వాళ్ళ ఖరీదు లక్షల కోట్లు. వాళ్ళు ఎవరు అథ్లెట్స్, వాళ్ళు తీసుకునే మంచినీళ్ళు, ఒక విరాట్ కోహ్లీ తాగే మంచినీళ్ళ కాస్టే 2-3 వేలు ఉంటుంది ఒక లీటరే. వాళ్ళంతా స్పెండ్ చేస్తారు వాళ్ళ ఆరోగ్యానికి. వాళ్ళు ఏ న్యూట్రిషన్ తీసుకుంటున్నారు, ఎందుకంటే దీనికంటే బెస్ట్ లేదు వరల్డ్ వైడ్గా. వాటర్కి 2,000 పెడుతున్నాడు, కానీ టిఫిన్కి 200 పెడుతున్నాడు ఆయన విరాట్ కోహ్లీ. ఒకసారి ఆలోచించండి, ఒక వాటర్ తాగడానికి 2,000, ఒక లీటర్కి 2,000 ఖర్చు పెట్టే మనిషి ఆయన టిఫిన్ చేయడానికి ప్రోటీన్ షేక్కి 200 ఖర్చు పెట్టినారు. ఇది 200-250 ఖర్చు పెట్టినారు. అంటే దీనికి మించిన న్యూట్రిషన్ లేదు ఇంకా వరల్డ్ వైడ్గా, కానీ మనకు తక్కువ బడ్జెట్లో దొరుకుతుంది. విరాట్ కోహ్లీ కానీ, సో పెద్ద పెద్ద అథ్లెట్స్ కానీ, వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఈ షేక్ తీసుకుంటున్నారు. ఇంత తక్కువ బడ్జెట్లో వాళ్ళకి వస్తుంది అంటే దీనికంటే బెస్ట్ లేదనే కదా. దీనికంటే బెస్ట్ లేదు. 2,000 ఖర్చు పెట్టినారు లీటర్ వాటర్ బాటిల్, 200 షేక్. ఎంత చీప్లో దొరుకుతుందో చూడండి. ఇది కాస్ట్ అంటారు, కాదు వాళ్ళ లెక్కలో. ఇంకా వాళ్ళు నీళ్లకే 2,000 పెట్టినప్పుడు ఆహారానికి 10,000 పెట్టాలి వాళ్ళు, కానీ 200 పెడుతున్నారు. ఎందుకంటే దీనికంటే బెస్ట్ లేదు, ఇది బెస్ట్ కన్వీనియంట్, మనందరికీ అందుబాటులో వచ్చింది. ఈ నిజాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఈ 200 ఇది డిజైన్ చేసేటట్టుగా స్టార్ట్ చేసిన మనిషి మెయిన్ ఆయన వ్యాపారం కోసం స్టార్ట్ చేయలేదు, మనుషుల జీవితాలు మార్చాలని స్టార్ట్ చేశారు. కాబట్టి మన బడ్జెట్లో దీన్ని డిజైన్ చేశారు. మనం పోయి దీన్ని కూడా మళ్ళీ రేట్ అంటున్నాం, రేట్ కాదు మీరు చూడాల్సింది రిజల్ట్. అసలు ఇది మనకు అందుబాటులో వచ్చేటట్టుగా ఆ మనిషి తయారు చేశారు. కాబట్టి స్టాలిన్ సినిమా ఎలాగైతే మోసం జరుగుతుందో, మోసం లేకుండా ఇది వచ్చింది కాబట్టి మనకు తక్కువ బడ్జెట్లో వచ్చింది. ఇది గనక పెద్దవాళ్ళ చేతులకు వెళ్ళుంటే దీని రేట్లు వేరే ఉండేవి. అప్పుడు ఒక్కొక్కరు 2,000-3,000, ఒక డబ్బా కొనాలంటే 8,000, 10,000 చెప్పేవాడు. అంత రిజల్ట్ ఉంది. మనకు బడ్జెట్లోకి వస్తుంది, మనం మళ్ళీ దీన్ని బడ్జెట్ చేసుకోవచ్చు, అయినా మనం రేట్ అంటున్నాం. మనం వాటి గురించి తెలియదు కాబట్టి. న్యూట్రిషన్ సపరేట్గా కొనాలి, అది అవసరం. ఎన్ని ల్యాబ్ టెస్ట్లో చూడండి, ఎన్ని సర్టిఫికేషన్స్ చూడండి, ఎన్ని అప్రూవల్స్ చూడండి. ఈ కంపెనీ వెనకాల కంపెనీ అనౌన్స్ చేసింది, పేపర్లో యాడ్ ఇచ్చింది, స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ ప్రొడక్ట్స్ నేను డైరెక్ట్గా మార్క్యూస్ గారి విజన్ ఏంటి, జనాలు డైరెక్ట్గా కంపెనీ నుంచి తీసుకోవాలి, ఎందుకంటే కల్తీ జరగకూడదు. ఎందుకంటే ఎంత మంచి ఉన్నది అంటే ఏదో ఒక కల్తీ వచ్చేస్తుంది. దీన్ని కూడా అదే అయింది పరిస్థితి. బయట దీని బ్రాండ్ పెట్టుకొని చాలా మంది వాళ్ళ పేర్లు చెప్పుకొని కల్తీ ప్రొడక్ట్లు ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఫేమస్ అయిపోయింది, ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. అందుకని దీని పేరు చెప్పుకొని చాలా మంది బతుకుతున్నారు కల్తీ ప్రోడక్ట్లు ఇచ్చి. అందుకే కంపెనీ స్టేట్మెంట్స్ ఇచ్చింది, మేము ఆన్లైన్లో ఇవ్వము, మేము బయట మార్కెట్లో పెట్టము, బయట హాస్పిటల్లో ఉండవు, బయట షాపుల్లో ఉండవు, బయట ఆయుర్వేదిక్ షాపులు మేము పెట్టము. ఇది ఓన్లీ హెర్బలైఫ్లో ట్రైనింగ్ అయిన కోచెస్ చేతులకు మాత్రమే వస్తుంది. వాళ్ళు ఈ ప్రోడక్ట్ అమ్ముతూ మీకు కోచింగ్ కూడా ఇస్తారు. వాళ్ళకి కోచెస్, వాళ్ళ కోచింగ్ కూడా ఉంటుంది, వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, ఏ ప్రాబ్లంకి ఏ ప్రోడక్ట్ అయితే బాగా హెల్ప్ అవుతుంది. సేమ్ ఇప్పుడు డాక్టర్లకి ఎలాగైతే సర్టిఫికేట్ ఉంటుందో, ఇక్కడ కోచెస్కి సర్టిఫికేట్ ఉంటుంది.
వాళ్ళు మాత్రమే అమ్ముతారు, ఎందుకంటే వాళ్ళకి మాత్రమే తెలుసు ఏ ప్రాబ్లంకి ఏమి ఇవ్వాలో. డాక్టర్లకి మాత్రమే తెలుసు తలనొప్పికి ఏమి ఇవ్వాలో, కడుపు నొప్పికి ఏమి ఇవ్వాలో, గుండెపోటుకి ఏమి ఇవ్వాలో, కంటికి ఏమి ఇవ్వాలో, స్కిన్కి ఏమి ఇవ్వాలో, జాయింట్లకి ఏమి ఇవ్వాలో, రిపేర్ వస్తాయి. ఇక్కడ వెల్నెస్ కోచెస్కి మాత్రమే తెలుసు, వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది, ఈ ప్రోడక్ట్ దేనికి ఎవరు ఎలా ఇవ్వాలో, ఎలా ఎంత క్వాంటిటీ తీసుకోవాలో. అందుకే కంపెనీ అనౌన్స్ చేసింది ఇది డైరెక్ట్గా తీసుకునేది కాదు, పర్యవేక్షణ కోచింగ్తో పాటు ఉన్న కోచెస్ ద్వారా మాత్రమే తీసుకోవాలి, వాళ్ళే గైడెన్స్ ఇస్తారు. ఆ కోచెస్ అందరూ ఒక గ్రూప్ లాగా కలిసి ఒక పర్పస్, వాళ్ళందరి ఉద్దేశం ఏంటి? టు మేక్ ద వరల్డ్ హెల్దియర్ అండ్ హ్యాపియర్, ప్రపంచాన్ని అందంగా ఆరోగ్యంగా తయారు చేయడం అనేది వాళ్ళ ఉద్దేశం. ఇలా స్ప్రెడ్ అయింది. ఒక కార్ డిక్కీలో స్టార్ట్ అయిన ఈ హెర్బలైఫ్ కంపెనీలో రిజల్ట్ ఉండడం వల్ల ఇది ఒక పెద్ద రెవల్యూషన్ అవ్వడం వల్ల, దీని ఉద్దేశం ఒక తల్లి చనిపోయినట్టుగా ఇంకొక తల్లికి రాకూడదనే ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ అయింది. కాబట్టి ఈ యుద్ధం 94 దేశాలు స్ప్రెడ్ అయిపోయింది, ఒక కార్ డిక్కీలో స్టార్ట్ అయ్యింది. అందుకే ఆ మహానుభావాన్ని మనం కోరుతాం. ఇది వరల్డ్ రికార్డ్ గిన్నీస్ బుక్ లో కూడా వెళ్ళింది. ఎంతో మంది అథ్లెట్స్ తీసుకుంటున్నారు. ఈజ్ ఎ ఫేమస్ క్రిస్టియానో రొనాల్డో ఎంత పెద్ద సెలబ్రిటీ అనుకుంటున్నారు, ఎంత పెద్ద సెలబ్రిటీ. సో ఈయన కూడా ఈ షేకే తీసుకుంటున్నారు. ఈయన వాల్యూ కొన్ని బిలియన్స్ అన్నమాట, లక్షల కోట్లు ఈయన ఆస్తి ఈయన సంపాదించింది స్పోర్ట్స్ ద్వారా. ఆయన షేక్ తాగుతారు, హెర్బలైఫ్ షేక్. అండ్ ఇన్ ఫ్యూచర్ ఈయన మొన్న రీసెంట్లీ మార్చిలో ఈయన అనౌన్స్ చేశారు, ఫ్యూచర్ లో హెర్బలైఫ్ కంపెనీలో పార్ట్నర్ అవ్వబోతున్నారు, పార్ట్నర్షిప్ తీసుకోబోతున్నారు. కొన్ని లక్షల కోట్లు ఆయన ఆస్తి. ఆయన కూడా దీనిలో పార్ట్నర్ అవ్వబోతున్నారు, ఎందుకంటే దీని ఫ్యూచర్ అంత ఉంది, 3-4 తరాలు దీని ఫ్యూచర్. అంత అప్గ్రేడెడ్ హై గ్రేడెడ్ ప్రొడక్ట్స్, హై క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇంకొకటి లేదు ప్రపంచవ్యాప్తంగా. అందుకే ఈయన కూడా, నేను కూడా నా కెరీర్ అయిపోతే, స్పోర్ట్స్లో నా కెరీర్ అయిపోబోతుంది అంటే ఎప్పటికైనా రిటైర్ అవ్వాలి కదా, అందుకే నేను హెర్బలైఫ్లో పార్ట్నర్ అవుతాను అని ఆయన అనౌన్స్ చేశారు. ఎంత పెద్ద కంపెనీ అయితే. సో అలాంటి వాళ్ళు కూడా వస్తున్నారంటే చూడండి ఒకసారి. మన ఇండియన్లో స్పోర్ట్స్ పీపుల్, మ్యారీకోమ్ బాక్సింగ్ ఛాంపియన్, వీళ్ళందరూ కూడా సేమ్ హెర్బలైఫ్ కంపెనీ కమ్యూనిటీని డెవలప్ చేస్తుందని చెప్పినదే. అనాథ పిల్లలకి కూడా పెద్ద పెద్ద ఆశ్రమాలు పెట్టి వాళ్ళకి న్యూట్రిషన్ ఇచ్చి వాళ్ళని డెవలప్ చేస్తుంది, ఎడ్యుకేషన్ ఇచ్చి. ఎన్నో అనాథాశ్రమాలు పిల్లలకు సంబంధించి. ఎంత మంచి ఉద్దేశంతో అనుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా 30 సంవత్సరాల నుంచి ఈ అనాథ పిల్లల కోసం ఎన్నో కమ్యూనిటీస్ డెవలప్ చేస్తుంది కంపెనీ. సో జిమ్ రాన్ గారు కంపెనీ విజన్ ఏంటి? కంపెనీ ఏమంటుంది? చేంజింగ్ పీపుల్స్ లైఫ్, జనాల జీవితాలు మార్చాలి. ఎలా అంటే మిషన్ ఎలా మార్చాలి? టు చేంజ్ పీపుల్స్ లైఫ్ బై ప్రొవైడింగ్ ద బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ప్రపంచవ్యాప్తంగా మంచి లీగల్గా డబ్బు సంపాదించే ఒక పద్ధతి. అందుకే కంపెనీ ఏం చెప్తుంది అంటే వాళ్ళు సొంతగా డబ్బులు సంపాదించకుండా జనాలకి అవకాశం ఇచ్చారు. ఎవరైనా దీంట్లో కోచ్గా వచ్చి జనాలకి హెల్ప్ చేస్తూ ఆరోగ్యాన్ని పంచుతూ మీరు ఆర్థిక పరంగా డెవలప్ అవ్వండి, ప్రపంచవ్యాప్తంగా డెవలప్ అవ్వండి, మంచి ఆర్థిక పరంగా స్తోమత ఇస్తాం, కానీ జనాలకి హెల్ప్ చేయండి. మీకు ఒక వ్యాపార అవకాశం అంటే షేర్ హోల్డర్స్ చేసుకుంటుంది కంపెనీ. ఎవరినైనా సరే 18 సంవత్సరాలు దాటిన ఎవరైనా జనాలకి హెల్ప్ చేద్దాం అనుకున్న వాళ్ళని షేర్ హోల్డర్ చేసుకొని వాళ్ళకి సర్వీస్ ఇస్తే ఆర్థిక పరంగా డెవలప్ చేసేటట్టుగా ఒక పే ప్లాన్ డిజైన్ చేసింది కంపెనీ. అంటే ఒక దెబ్బకి 2 పిట్టలు అన్నారు చూడండి. మనిషికి ఆరోగ్యము వస్తుంది, మనిషికి ఆదాయం కూడా వస్తుంది, 2 పనులు ఒకే ప్లేస్లో. అదే మిషన్. మీకు రాశారు చూడండి, కంపెనీ వాళ్ళే రాశారు. జనాల జీవితాలు మార్చడం విజన్ అయితే, మిషన్ ఏంటంటే ఇది ఒక్క స్లైడ్ చాలు మీకు మొత్తం అర్థమైపోద్ది. మిషన్ ఏంటి? టు చేంజ్ పీపుల్స్ లైఫ్. ఎలా మార్చాలి? బై ప్రొవైడింగ్ ద బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ. ఒక మంచి వ్యాపార అవకాశం ఇవ్వాలి, అది కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా, అంటే లీగల్గా. అండ్ అలాగే ఎలా మార్చాలి సార్? ఇంకొకటి ఏంటి? అండ్ ద బెస్ట్ న్యూట్రిషన్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోని బెస్ట్ న్యూట్రిషన్, వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్స్, ప్రపంచంలోని బెస్ట్ ప్రొడక్ట్స్ ఇస్తూ కూడా జనాల జీవితాలు మార్చాలి. ఒక వ్యాపార అవకాశం ఇచ్చి కూడా జనాల జీవితాలు మార్చాలి. ఎలాంటి వ్యాపార అవకాశం అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో లీగల్గా జనాల జీవితాలు మార్చే అవకాశం, ఆరోగ్యకరం చేసే అవకాశం. అంటే తృప్తి, డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ జనాలకి ఆరోగ్యం ఇస్తూ సంపాదించడం అనేది సాటిస్ఫాక్షన్ అన్నమాట, ఒక మంచి గుర్తింపు. చాలామంది హౌస్ వైఫ్స్ చేస్తున్నారు. వాళ్ళు ఏదో ఒకటి మందులు కొనుక్కుంటున్నారు కదా సార్, న్యూట్రిషన్ తీసుకుంటే మంచిది కదా అని వాళ్ళకి రీప్లేస్ చేస్తున్నారు. ఏదో ఒక టీలు తాగుతున్నారు కదండి, అఫ్రెష్ తాగితే మంచిది కదా అని చెప్పేసి వాళ్ళకి రీప్లేస్ చెప్తున్నారు. అంతే, వాళ్ళకి చెప్తున్నారు అంతే. సార్ మీరు తాజ్మహల్ తీసుకోవాలి లేదా రెడ్ లెబుల్ తాగుతున్నారు, దాని బదులు అఫ్రెష్ ఒకసారి ట్రై చేయండి. అదే టీ, ఇది కూడా టీయే. ఆ టీ తాగితేనేమో అల్సర్ వస్తుంది, ఆ టీ తాగితేనేమో గ్యాస్లు వస్తున్నాయి, ఆ టీ తాగితేమో సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి. అఫ్రెష్ తాగండి, అదే టీ, ఎనర్జీ వస్తుంది, అలర్ట్గా ఉంటున్నారు, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, సో హెల్త్ ఇంప్రూవ్ అయిపోతుంది. అక్కడ ట్రై చేసి మీకు రిజల్ట్ రాకపోతే ఎవడేం పట్టించుకోడు, బట్ ఇక్కడ రిజల్ట్ రాకపోతే డబ్బులు వాపస్ వస్తాయి అని ఒక హౌస్ వైఫ్ చెప్తే చాలా మంది వాళ్ళ టీని మార్చుకొని
ఇవాళ అఫ్రెష్ తీసుకుని హెల్దీగా ఉన్నారు. సో అక్కడ రెడ్ లేబుల్ కొంటే కంపెనీకి డబ్బులు అవుతాయి, కానీ ఇక్కడ అఫ్రెష్ తీసుకుంటే ఈ చెప్పిన అతనికి డబ్బులు అవుతాయి. ఎవరైనా చెప్పుకోవచ్చు కదా, మీ బంధువులకి మీరు ఏమైనా చెప్పొచ్చు, నేనైనా చెప్తాను. ఎవరో ఒకరు చెప్పకుండా వదిలిపెట్టాం, చెప్తాం. మేము అందరికి గైడ్ చేస్తున్నాం. అదేదో ఒక్కసారి మీరు పరిచయం చేస్తే వాళ్ళ జీవితం మొత్తం రెడ్ లేబుల్ ఎలాగైతే తాగుతున్నారు, తరతరాలు వాళ్ళ పిల్లలు తాజ్ మహల్ కానీ అఫ్రెష్ అలాగే తీసుకుంటుంటారు, జీవితం మొత్తం మనకు డబ్బులు వస్తున్నాయి కదా. ఒకరికి హెల్ప్ చేశాము, కంపెనీ డబ్బులు ఎలాగో ఇస్తుంది. గవర్నమెంట్ పథకాలు ఎలాగైతే ఇస్తుందో కంపెనీ ఇచ్చిన పథకం వాడుకుంటే పోయేదే ఉంది. కంపెనీ డైరెక్ట్గా సేల్ చేయదు, మన వల్లే వెళ్ళాలి మార్కెట్లోకి. కంపెనీ మనకు పథకం ద్వారా మనకు డబ్బులు ఇస్తుంది, 10 మందికి హెల్ప్ చేశాము, టర్న్ ఓవర్ పెంచాము, కంపెనీది 10 మందికి ఆరోగ్యం ఇచ్చాము, డబ్బులు వస్తున్నాయి. తప్పేముంది దాంట్లో? లీగల్గా డబ్బు సంపాదించుకునే ఒక పద్ధతి. జస్ట్ వాళ్ళకి సలహా చెప్పడమే, రీప్లేస్. తాజ్మహల్ కొంటున్నారు, ఇది కొనుక్కోండి. జీవితం మొత్తం ఈ వాళ్ళకి హెల్త్ బాగుంటే కంటిన్యూ చేసుకుంటారు. ఎథిక్స్. కానీ ఇక్కడ చూడండి లాస్ట్ పాయింట్, ఎథిక్స్. వి డూ ద రైట్, హానెస్ట్ అండ్ ఎథికల్ థింగ్, వి టేక్ ద హై రోడ్. కంపెనీ చెప్తుంది మేము చేసేది కరెక్ట్, హానెస్ట్, నిజాయితీ, ఎథికల్, ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాము, మేము స్ట్రైట్ గా వెళ్తాము, హై రోడ్ మాది. దొంగతిరుగులు ఉండవు, దొంగదారులు ఉండవు, హై రోడ్. టేక్ ద హై రోడ్, ఎథికల్ గా వెళ్తాం, స్ట్రైట్ గా వెళ్తాం. రిజల్ట్ ఓకే అయితే రిజల్ట్, వద్దు అనుకుంటే డబ్బులు వాపస్తాం. నో గ్యాంబ్లింగ్. ఎవరైనా తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు, రిజల్ట్ రాకపోతే డబ్బులు వాపస్. సో ఇది ఒక అమృతం లాంటిది మనకు. ఎలాగైతే మనం అమృతం తాగితే ఆ టైంలో దేవతలు ఎలాగైతే బతికారో, ఇవాళ ఇది ఒక అమృతం. మనందరం బతుకుంటున్నాం. ఎంతో మంది హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి, ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితులకు వెళ్ళి కూడా ఇవాళ బాగుపడ్డారు. ఇది మనకు అమృతం అనమాట. చూడండి, మన కమ్యూనిటీలో ఉన్నాడు ఈయన, 2 కోట్లు ఖర్చు పెట్టి డాక్టర్లు కూడా చెప్పేశారు మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండమ్మా, ఇంకా ఉపయోగం లేదు అన్నారు. బట్ వాళ్ళు ఎంత ఆరోగ్యంగా బతుకున్నారు. ఇంకొక ప్రాణం పోసింది ఇది. ఈ న్యూట్రిషన్ ఇంకొక ప్రాణం పోసినట్టే, అమృతం. ఇవాళ ఓన్లీ ఈ గ్లాస్ వల్ల తన ఫ్యామిలీ బాగున్నారు, తన పిల్లల్ని చూసుకోగలుగుతున్నారు, తనను తను అద్దంలో చూసుకోగలుగుతున్నాడు. నలుగురిలోకి వెళ్ళలేని మనిషి, నడవలేని మనిషి, మాట్లాడలేని మనిషి, బెడ్ మీద ఉన్న మనిషి, అన్ని పోగొట్టుకున్న మనిషికి మళ్ళీ ఇంకొక జీవితం ఇచ్చింది. మళ్ళీ ఉన్నాడు ఆయన. ఇది చూడండి, కోచెస్ వెళ్ళి ఒక బెడ్ మీద ఉండి యూరిన్లో పోసుకోలేని ఒక మనిషికి మన కోచెస్ వెళ్ళి అక్కడ దీని గురించి తెలియచేసి మెల్లిగా ఇదిగోండి స్పూన్తో పట్టిస్తున్నారు. చూడండి, ఇదిగోండి ఈ న్యూట్రిషనే, మన కోచెసే. బ్యాడ్జీ కూడా కనబడుతుందిగా, మన కోచెసే బ్యాడ్జీ కనబడుతుంది. చూడండి, మన హెల్పింగ్ హ్యాండ్స్ కమ్యూనిటీ. ఇది ఒక మిషన్, యుద్ధం. ఇప్పుడు చూడండి, ఆమె కూర్చోగలుగుతుంది, నైట్ వర్క్స్, మన ప్రోడక్ట్ అక్కడ ఉంది చూడండి, కూర్చొని తింటుంది. ఆమె ఎలా ఉన్నామా ఎలా అయిపోయింది చూడండి. అమృతం. హాస్పిటల్లో డాక్టర్లతో అవ్వలేదు. అది న్యూట్రిషన్, అది ఫార్మాస్యూటికల్ మెడిసిన్, ఇది న్యూట్రిషనల్ మెడిసిన్. చూడండి, కోచెస్ ఎంత హ్యాపీగా ఉన్నారు చూడండి. ఒకళ్ళకి జీవితం ఇచ్చినట్టేగా ఇంకొక లైఫ్. దేవుడిచ్చే పని, దేవదూతలు అనమాట. అందుకే కోచెస్ ఇంకొకరికి జీవితం ఇవ్వడం. ఇది చూడండి, ఇలా ఉన్న మనిషి చూడండి ఇప్పుడు ఎంత మంచిగా ఉన్నారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, డిస్క్లైమర్, ద ప్రొడక్ట్స్ ఆర్ నాట్ డ్రగ్స్. ఇది మెడిసిన్ కాదు, ఇట్స్ ఏ ఫుడ్, ఏ న్యూట్రాసూటికల్ మెడిసిన్. ఫుడ్ గివ్స్ యువర్ బాడీ న్యూట్రిషన్, యువర్ బాడీ యూజెస్ న్యూట్రిషన్ టు హీల్ ఇట్ సెల్ఫ్. సో ఇది రోగాన్ని తగ్గించే డైరెక్ట్ మందు కాదు, ఇది పోషక ఆహారము, బాడీకి న్యూట్రిషన్ ఇస్తుంది. న్యూట్రిషన్ ఎప్పుడైతే బాడీకి వచ్చిందో శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తి పెరిగి రోగాన్ని ఆటోమేటిక్గా నయం చేసుకుంటుంది. సో ఎలాగైతే వీళ్ళు సొసైటీని మార్చారో, ఆ టైంలో మనకు భర్త చనిపోతే భార్య కూడా చనిపోవాలనేవాడు, బాల్య వివాహాలు, వీటిని వీళ్ళు ఎలాగైతే సొసైటీలోకి వచ్చి పెద్ద ఉప్పెనం తీసుకొచ్చి ఆ మార్పుని తీసుకొచ్చారో, అలాగే మార్క్యూస్ గారు అదొక పెద్ద రెవల్యూషన్. జనాలు రోగాల్లోకి వెళ్ళిపోయి, హాస్పిటల్లోకి వెళ్ళిపోయి, సో ఫ్యామిలీస్ని కోల్పోతున్నారు, ఆస్తుల్ని కోల్పోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి టైంలో ఈయన తీసుకున్న నిర్ణయం, ఇవాళ ఎంతో మంది ఆనందంగా ఉన్నారు, నవ్వగలుగుతున్నారు, తినగలుగుతున్నారు, ఎంజాయ్ చేయగలుగుతున్నారు, మంచి బట్టలు వేసుకోగలుగుతున్నారు, నలుగురిలో ఉండగలుగుతున్నారు, హ్యాపీగా ఉంటున్నారు, మోటివేషన్ వస్తుంది, రోగాలు తగ్గించుకుంటున్నారు, డాన్సులు వేస్తున్నారు, యవ్వనంగా కనపడుతున్నారు. ఇన్ని మార్పులు తీసుకొచ్చాడు ఈయన. అందరికీ అందుబాటులో ఉంచేటట్టుగా చేశాడు. వ్యాపారం అనుకోలా, అందరికీ అందుబాటులో ఉండాలి, వ్యాపారం అందరికీ వెళ్ళాలి, ఒక్కడు సంపాదించుకోవడం కాదు. బయట కంపెనీలు ఒక్కళ్ళే సంపాదించుకుంటారు, అందరు కస్టమర్లు ఉంటారు. ఇక్కడ కంపెనీ స్థాపించిన ఆయనే చెప్పాడు, అందరు సంపాదించుకోండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి.
అందరికీ అందుబాటులోకి. ఎంత పెద్ద ఆలోచన చూడండి, రెవల్యూషన్. సో ఆయన 2000లో చనిపోయారు. ఆయన బతికింది తక్కువ వయసే, 1956 నుంచి 44 సంవత్సరాలు ఆయన బతికింది. అన్ని దేశాల్లో స్ప్రెడ్ చేశారు. కానీ వెళ్తూ వెళ్తూ మొత్తం ప్రపంచాన్ని మార్చెళ్ళాడు ఆయన. మొత్తం ప్రపంచాన్ని మార్చాడు ఆయన తీసుకున్న ఒక్క డిసిషన్ వల్ల. సో ఇది పవర్ ఆఫ్ హెర్బల్ లైఫ్. అందుకే మేమందరం అంటాము థ్యాంక్స్ టు మార్క్ హ్యూస్. నిలబడి మరీ గ్రాట్యూడ్ చెప్పేది అందుకే, థ్యాంక్స్ టు మార్క్ హ్యూస్, థ్యాంక్స్ టు మార్క్ హ్యూస్. ఈయన తీసుకున్న నిర్ణయం వల్లే ఇవాళ మేమందరం మన లైఫ్లో ఎంజాయ్ చేసేస్తున్నాము. పెద్ద పెద్ద కార్లు, బంగళాలు, లైఫ్ స్టైల్, రికగ్నిషన్, రెప్యుటేషన్, అందము, ఆరోగ్యము, గ్లామరు, సో సెలబ్రిటీ లైఫ్ ఓన్లీ జస్ట్ ఈ షేకుల వల్లే, ఈ గ్లాసుల వల్ల ఎంతో మంచి అద్భుతమైన లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇది కంపెనీ, ఇది దీని బ్యాక్గ్రౌండ్. ఇది చేతిలోకి రావడము అదృష్టం. థ్యాంక్ యూ చెప్తూ మనం చాలా గ్రాటిట్యూడ్తో ఉండాలి, చాలా గ్రాటిట్యూడ్తో ఉండాలి. ఇది రావడమే అదృష్టం మన జీవితాల్లో. చాలా మంది పూర్తి ఆరోగ్యం వచ్చిన తర్వాత దీన్ని అశ్రద్ధ చేస్తారు, సొసైటీని, కమ్యూనిటీని అశ్రద్ధ చేస్తారు. నేను అని వచ్చేస్తుంది. నేను కాదు, ఇదే దీనివల్ల, దీనివల్ల నేను గొప్పవాడిని అయితే ఇంతకుముందు బాగుపడేవాడిని, ఇంతకుముందు ఆరోగ్యంగా ఉండేవాడిని, ఇంతకుముందు డబ్బు సంపాదించుకునేవాడిని. దీనివల్ల ఇది ఈజీ అయిపోయేటప్పటికీ చాలా మందికి ఇక దీని వాల్యూ తెలియట్లేదు. కమ్యూనిటీ వాల్యూ, కమ్యూనిటీలో ఉండడం వల్లే ఇవాళ చాలా మంది మంచి బట్టలు వేసుకుంటున్నారు, అందంగా కనపడుతున్నారు. ఇంతకుముందు డబ్బులు ఉన్నాయి, ఆరోగ్యం లేదు. మరి ఇంతకుముందు డబ్బులు ఉన్నాయి, మంచి బట్టలు వేసుకునే పరిస్థితి లేదు, నలుగురు పలకరించే వాళ్ళు లేరు. కానీ ఇక్కడ ఎంత మంచి కమ్యూనిటీ చూడండి, నలుగురు పలకరిస్తున్నారు, మంచిగా ఉండగలుగుతున్నాము, మంచిగా మాట్లాడగలుగుతున్నాము, నలుగురు సపోర్ట్ చేస్తున్నారు, నలుగురు నేర్పిస్తున్నారు మనకి ఎలా బతకాలో, ఎలా ఉండాలో. ఈ కమ్యూనిటీ వల్లే కదా. భార్యతో ఎలా ఉండాలి, భర్తతో ఎలా ఉండాలి, సొసైటీలో ఎలా ఉండాలి, ఎలా తినాలి, ఎలా కూర్చోవాలి, అన్నీ నేర్పిస్తున్నారు ఈ కమ్యూనిటీ వల్లే. అర్థమైందా? ఇది న్యూట్రిషన్ కంపెనీ. మీరు సపరేట్గా న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ కొనుక్కోవాలి. ఇది బెస్ట్, అంతే. ఇది అవసరం, అందరి ఇళ్లలో ఉండాల్సిందే. ఇవాళ మీకు 100 అపోహలు ఉంటాయి. కంప్యూటర్ వచ్చిన రోజుల్లో గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్లో కంప్యూటర్ వచ్చినప్పుడు చాలా మంది రివర్స్ అయ్యారు. 10 మంది చేసే ఉద్యోగం ఒక కంప్యూటర్ చేస్తుందంట, కంప్యూటర్ వద్దన్నారు, దాన్ని ఒప్పుకోలా. కానీ ఇవాళ ప్రతి ఆఫీస్లో కంప్యూటర్ లేని ఆఫీసులు ఉండవు, యాక్సెప్ట్ చేశారు. ఇది అంతే. అమెరికాలో ఆల్రెడీ 80% యాక్సెప్ట్ చేశారు. ప్రతి ఇంట్లో న్యూట్రిషన్ ఉంటాయి, సప్లిమెంట్స్. ఇవాళ మీరందరూ కూడా ఇది లగ్జరీయో, ఇది సపరేట్ ఎగస్ట్రా ఖర్చో, ఇది సపరేట్ కొనుక్కోవాలా, ఇది అవసరమా, ఎప్పుడు దాకా తీసుకోవాలి సార్ అంటాడు. ఎప్పుడు దాకా బతకాలని అడగండి, చెప్తాను సమాధానం. ఎంతో మంది ఎప్పుడు దాకా తీసుకోవాలి సార్ ఇది అంటారు. నువ్వు ఎప్పుడు దాకా బతకాలనుకుంటున్నావు? రేపు చచ్చిపో, ఇది రేపే ఆపేయచ్చు. ఎప్పుడు దాకా అంటే నేనేం చెప్తాను, నీకు ఎప్పుడు దాకా మంచిగా బతకాలంటే అప్పుడు దాకా, ఎప్పుడు దాకా ఆరోగ్యం కావాలంటే అప్పుడు దాకా. అవసరం కదా, నేనేం చెప్తాను, దానికి తక్కువలో వస్తుంది, మంచిది. న్యూట్రిషన్ అయితే నువ్వు కొనాల్సింది, తప్పదు. శరీరం నీది కదా, పక్కోడిది అయితే నువ్వు ఎప్పుడు దాకా అడగాలి. నీ శరీరం పక్కోడిది కాదు కదా, శరీరం నీది, ఎముకలు నీవి, కండరాలు నీవి, కళ్ళు నీవి. కళ్ళు పోతాయి మాట్లాడేది ఎప్పుడు దాకా అంటే పోతాయి. మరి కళ్ళు పోతాయి, కళ్ళు నీయే కదా. ఎప్పుడు దాకా అంటే నేనేం చేసేది? ఎప్పుడు దాకా నీ కళ్ళు బాగుండాలా? నువ్వు ఎప్పుడు దాకా బతకాలనుకుంటున్నావు మంచిగా, అప్పుడు దాకా నీ న్యూట్రిషన్ కావాల్సింది. పోషకాలు తింటేనే మనిషి, పోషకాహారం అవసరం. నువ్వు ఇది తీసుకుంటావా లేదనేది అది వేరే విషయం, అసలు అది వేరే విషయం. ఇది నెంబర్ 1 అంతే. ఇది రిజల్ట్ వచ్చేస్తుంది. పెట్టే రూపాయి పెట్టాల్సిందే, ఇంకొక రూపాయి ఎక్స్ట్రా పెడితే దీనివల్ల రిజల్ట్ వస్తుంది అనేది మనకు గ్యారంటీ ఉంది కాబట్టి పెడతాం. దీన్ని తగినట్టుగా మన వ్యాపారాన్ని మార్చుకుంటున్నాం, మన ఆదాయాన్ని పెంచుకుంటున్నాం. ఏసీ కావాలి అనుకుంటే మన ఆదాయం పెంచుకోవాలి, తప్పదు మరి. ఓకేనా? సో ఇది ఇవాళ హర్బల్ లైఫ్ కంపెనీ గురించి, న్యూట్రిషన్ గురించి. సో దట్స్ ఇట్. ఇప్పుడు మీరు చెప్పండి. ఏమర్థమైందమ్మా నాగమణి గారు? గుడ్ మార్నింగ్ సార్. ఏమర్థమైంది? అన్ని అర్థమైనాయి సార్.
కంపెనీ ఏంటిది, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటిది, ఎవరు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవాలి అనేది కూడా అడగకూడదని అర్థమైపోయింది సార్. కళ్ళు పోతాయని కూడా అర్థమైంది సార్. అడిగితే కళ్ళు పోతాయని. అడిగితే కళ్ళు పోతాయి కాదమ్మా, పోషకాలు లేకపోతే కళ్ళు పోతాయి. మరి ఏం చేస్తా, కట్టి కావాల్సిన ఆహారం తప్పదు. ఎప్పుడు దా తీసుకోవాలంటే కళ్ళు పోతాయి, మరి తీసుకోవాలా? అట్లాగా సార్, దీన్ని అడగడం పాపం, కళ్ళు పోతాయి అన్నారు కదా సార్. అవును, దేవుణ్ణి నిందించడం పాపం అని చెప్తాం కదా సార్. చిన్నపిల్లలకు కూడా చెప్తాయి, తొక్క కాక నాన్న కళ్ళు పోతాయి అని అంటాం కదా సార్. దానికి ఎంత విలువ ఇస్తున్నామో అనేది మన పేరెంట్స్, మన పెద్దవాళ్ళు చెప్పారు. సేమ్ ఈ న్యూట్రిషన్ గురించి కూడా నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళకి గాని, దీన్ని హేళన చేసి మాట్లాడిన వాళ్ళకి కానీ కళ్ళు పోతాయి అనేది నేను చాలా, ఇంకొకసారి నా న్యూట్రిషన్ గురించి ఎవరైనా మాట్లాడితే నేను ఒప్పుకోలేని అంత ఇదిగా ఉంది సార్. మీరు అన్న మాటకి చాలా థ్యాంక్ యూ, హృదయపూర్వక నా వందనాలు సార్. ఇంతటి